తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు పీఎస్ ఎదుట పులవర్తి సుధాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. తమపై వైసీపీ నేతలు దాడులు చేస్తే టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విడుదల చేయకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై నిన్న దాడి జరిగింది. రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పులవర్తి నాని కారు ధ్వంసమైంది. గన్ మ్యాన్ కు గాయాలయ్యాయి. గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు పులవర్తి నాని గన్ మ్యాన్. నాని ఫిర్యాదు మేరకు 4 వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 మంది చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై దాడికి పాల్పడ్డారు. పరారీలో ఉన్న వారి కోసం వెతుకుతున్నారు పోలీసులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు పీఎస్ ఎదుట పులవర్తి సుధాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. ధర్నాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో ఉన్నారు. కార్తీక్. రైట్ శ్రావణి, ఇప్పటికీ కూడా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పాలి. ఎవరైతే దాడి చేశారో వారిని అరెస్ట్ చేయకుండా టీడీపీ నేతలను అదుపులోకి తీసుకోవడంపై మాత్రం పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎదుటే చంద్రగిరి అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఏ విధంగా రోడ్డు మీదే కూర్చొని ధర్నా చేస్తుందనేది కూడా మనం చూడొచ్చు. హెల్త్ బాగాలేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆమె రోడ్డు మీదే దాదాపు గంట పైగా కూడా కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కేడర్ నేతలందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితి. నిన్నటి పులివర్తి నాని మీద దాడి తర్వాత పరిస్థితులు చంద్రగిరిలో పూర్తిగా మారినాయని చెప్పాలి. ఇప్పటికీ కూడా ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటూ మాత్రం వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సుధారెడ్డి గారు కూడా ఉన్నారు, ఆమెతో కూడా మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏంటి అంటే అరెస్ట్ చేశారు, మేము అదుపులోకి తీసుకున్నాం, వారి మీద కేసులు కూడా పెట్టామని చెప్తున్నారు పోలీసులు. కేసులు ఫార్మాలిటీకి పెట్టారు. మన గన్ మ్యాన్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి పైన దాడి చేస్తే ఆయన కేసు క్లియర్గా రాసిస్తే ఒక వైట్ పేపర్ పైన కూడా ఎస్పీ గారు సంతకం పెట్టుకొని రమ్మన్నారని ఒక వైట్ పేపర్ పైన పెట్టుకున్నారు. అంటే ఆ సెక్షన్లు కేసు అన్నీ మార్చేశారు. మేము ఎవిడెన్స్ ఇచ్చి నానిగారి పైన మారణాయుధాలతో ఒక్క సెకండ్ ఈరోజు నానిగారు ఉండుంటారు ఇక్కడ మారణాయుధాలతో దాడి చేసి ఒక మహిళా క్యాంపస్లోకి, యూనివర్సిటీ క్యాంపస్లోకి స్ట్రాంగ్ రూమ్ ఉన్న చోట కార్ చెక్ చేయకుండా బియర్ బాటిల్, గొడ్డళ్ళు, సమ్మెట్లు, రాళ్ళు, ఇన్ని డ్రగ్స్ కూడా ఉంది ఆ కారులో అలో చేసినారు. మొత్తం అంతా ఇది ప్రీ ప్లాన్. చెవిరెడ్డి కూర్చొని మొత్తంగా చేశాడు. నాకు అర్థం కాదు చెవిరెడ్డి 4వ తేదీ రిజల్ట్ వస్తుంది. నువ్వు ఎందుకు తొందరపడతావు? ఇప్పుడు ఓపీ బట్ ఆ రోజు వరకు నువ్వు గెలిస్తే నువ్వు మమ్మల్ని కొడతావు, మేము గెలిస్తే నువ్వు మిమ్మల్ని కొడతాం. ఆ రోజు అరెస్ట్ చేయకుండా తెల్లవారు నిన్ను తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా మేము ఎవిడెన్స్లు ఇచ్చిన 5వ గంటకి మా క్యాడర్ ఇంటికి పోయి ప్రివెంటివ్ మెషర్స్ అంట ఎస్పీ గారు చెప్పారంట. అందరిని తెచ్చి ఇక్కడ తిరుచానూరు స్టేషన్లో అక్కడక్కడ స్టేషన్స్లో పెట్టారు. తెల్లవారితో 5 గంటలకి నువ్వు ప్రివెంటివ్ మెషర్స్ తీసేది, నువ్వు మర్డర్ చేసిన వాళ్ళని, అటాక్ చేసిన వాళ్ళని కదా నువ్వు తెచ్చుకోవాలా? మాకంటే ముందు వాళ్ళని కదా వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళని వదిలేసి మా మీద దాడి చేసేది ఏంది? ఇది ఏదైతే సుధారెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఉపేక్షించాం, దాడి చేసింది, చంపాలని చూసింది వారైతే ఏదైతే మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎట్టి పరిస్థితుల్లోనూ దాడి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేయాలి, చెవిరెడ్డి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే మా క్యాడర్ను అదుపులోకి తీసుకున్నటువంటి వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. Over to you.